హాయ్ ఫ్రెండ్స్, జ్యోతిరెడ్డి 7 ఛానల్ చూస్తున్న వారందరికీ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి వెజిటేబుల్ రైస్ చేస్తున్నాను అనమాట. సింపుల్ రెసిపీలో నేను చూపిస్తా చూడండి నేను చేసే విధంగా. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి అల్లం పేస్టు, గరం మసాలా, క్యారెట్, బీన్స్, ఉల్లగడ్డలు, టమోటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు అన్నమాట. ఇవన్నీ కావాలా. ఇంకా బఠానీలు వేసుకునేటట్టయితే బఠానీలు కూడా వేసుకోవచ్చు, పచ్చి బఠానీలు. మేము అవి తినం కాబట్టి స్కిప్ చేసేసినాం, మీరు కావాలంటే వేసుకోండి. మొత్తం ఇలా బీన్స్ అన్నీ ఇలా అన్నీ మొత్తం కూరగాయలన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. అన్నీ మొత్తం చూడండి నేను చూపించే విధంగా ఇలా క్యారెటు, ఉల్లగడ్డలు, బీన్స్ అన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. మాకు ఈ మాత్రం చాలు. మీరు ఇంకా మరీ సన్నగా కట్ చేసుకోవాలనుకుంటే సన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. ఆనియన్స్ కట్ చేసుకోవాలి. అలానే ఇది బిర్యానీ ఆకు, చెక్క, లవంగ చూడండి ఇవన్నీ కావాల్సినవి. కొత్తిమీర, టమోటాలు, పచ్చిమిర్చి ఇవన్నీ. నేను ఈ కప్పుతో రైస్ తీసి ఇలా ఈ గిన్నెతో నేను తీసుకున్నా అనమాట. 1 కప్పు రైస్ తీసుకున్నా. 1 కప్పుకు 2 కప్స్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఇవి నానబెట్టి పెట్టుకుందాం. ఫస్ట్ బియ్యం నీట్గా కడుక్కొని తర్వాత వచ్చేసి ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలా. మనం కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువనే వేసుకోవాలా, బాగుంటుంది అనమాట. రైస్ ఉడకడానికి అన్ని వెజిటేబుల్ అన్నీ ఉడకాలి కాబట్టి. మొత్తం ఇలా వచ్చిన తర్వాత మనం చెక్క, లవంగా అవి ఉంటాయి కదా, ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి నేను చూపించే. మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా హీట్ అయిన తర్వాత చెక్క, లవంగా ఇవన్నీ వేసుకోవాలన్నమాట. మొత్తము బిర్యానీ ఆకు, కసూరి మేతి ఇవన్నీ వేసుకోవాలా. తర్వాత వచ్చేసి ఆనియన్స్ వేసుకోవాలా. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకోండి, పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇప్పుడు ఒక్కసారి ఇలా గరిటె తీసుకొని మొత్తం కలిపెట్టేసుకుందాం. అన్నీ ఈ విధంగా మొత్తం గరిటె తీసుకొని కలిపెట్టుకోవాలన్నమాట. చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి మన రెసిపీ రీచ్ అవుతుంది. కొత్తగా వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు వెనకాల రీచ్ అవుతుంది అనమాట. పసుపు వేసుకుందాం. ఇప్పుడు కొంచెము పసుపు వేసుకొని ఒక రవ్వ అట్లా గరిటె తీసుకొని అంతా కలిపెడదాం. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. పసుపు కొంచెం వేసుకోవాలంతే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం టమోటాలు, అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ టమోటాలు వేసుకుందాం. ఎందుకంటే అల్లం పేస్ట్ పచ్చివాసన పోవాలి కాబట్టి అది ఫస్ట్ వేసేసుకుందాం. ఆనియన్స్ ఇవి వేసినప్పుడే పచ్చివాసన పోయేంత వరకు ఇలా కలిపెట్టిన తర్వాత టమోటాలు వేసుకోవాలన్నమాట. టమోటాలు అన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కలిపెట్టేద్దాం. సింపుల్ ప్రాసెస్ అండి, పిల్లలకి కానీ బాగుంటుంది వెజిటేబుల్ రైస్. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇలా వేసిన తర్వాత అలా మొత్తం అంతా కలిపెట్టేసిన తర్వాత చూడండి అంతా ఇలా మొత్తం టమోటా, ఆనియన్స్ అన్నీ ఇలా కలబెట్టుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు ఇలా మగ్గనిచ్చాలి. కొంచెం ఒక్క రవ్వ మగ్గితే చాలు. మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా కూరగాయలన్నీ, అవన్నీ ఇందులో వేసుకోవాలన్నమాట. ఇలా వాటర్లో వేసుకోవటం వల్ల మనం వాటర్లోనే ఉంటే ఇలా కట్ చేసిన ముక్కలన్నీ ఫ్రెష్గా ఉంటాయి. పక్కకు ఎప్పుడు తీసుకోవద్దు, వాటర్లోనే ఉండాలి. ఇప్పుడు వేసేటప్పుడు మాత్రమే తీసుకొని వేయాలన్నమాట. ఇలా ఒక్కసారి మళ్ళీ ఇట్లా గరిటె తీసుకొని కలబెట్టేద్దాం. ఇప్పుడు కారం పొడి, మనము కారం ఎంత తినగలుగుతామో అంత వేసుకోవాలా. దీంట్లో కూరగాయలకు, రైస్కు సరిపడా కారం వేసుకోవాలన్నమాట. చూడండి కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలబెట్టి ధనియాల పొడి వేసుకోవాలా. అలానే ధనియాల పొడి కొంచెం ఎక్కువనే వేసుకోవాలా. తర్వాత వచ్చేసి గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసుకొని మళ్ళీ అంతా శుభ్రంగా కలిపెట్టేసుకుందాం. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మసాలాలన్నీ ఇందులో వేసుకోవాలన్నమాట. కారం పొడి, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ వచ్చేసి కొంచెం కూరగాయలకు సరిపడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం వాటర్ పోసుకున్న తర్వాత రైస్కు సరిపడా వేసుకుందాం. కొంచెం కూరగాయలకు సరిపడగా వేసుకొని ఒకసారి ఇలా మొత్తం కలబెట్టేద్దాం.
ఒక 5 నిమిషాలు ఇలా మసాలా అంతా కూరగాయలకు పట్టనిద్దాము. తర్వాత కొంచెం కొత్తిమీర ఇందులో వేసుకుందాం. మళ్ళీ వాటర్లో కూడా వేసుకోవాలి మనము. కొంచెం ఇందులో వేసుకుని మళ్ళీ అందులో వేసుకుందాం. ఇలా మొత్తం అంతా చూడండి బాగా పర్ఫెక్ట్ మగ్గింది కదా. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకోవాలన్నమాట. పెరుగు కొంచెం బాగానే కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ కాదు అంత తక్కువ కాదు, ఒక రకంగా వేసుకొని కలబెట్టాలా. చూడండి మొత్తం ఇలా అన్నీ పర్ఫెక్ట్గా ఒక్కరో మగ్గినాయి కదా. ఇప్పుడు మనం వాటర్ వచ్చేసి ఒక గిన్నెకు 2 గిన్నెలు వాటర్ తీసుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ ఒక గిన్నె రైస్కి రెండు గిన్నెలు వాటర్ పోస్తున్నాం అనమాట. సరిపోతాయి, పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట మనకు వెజిటేబుల్ రైస్. మొత్తం ఇలా అంతా మొత్తం ఒకసారి మళ్ళీ కలబెట్టేద్దాం. ఇప్పుడు సాల్ట్ మనము రైస్ ఎంత తీసుకున్నామో దాన్ని బట్టి సాల్ట్ కొత్తిమీర వేసుకోవాలన్నమాట. మిగిలిన కొత్తిమీర ఇందులో వేసేసి మూత పెట్టేసి 5 నిమిషాలు ఉడికిచ్చేద్దాం. ఇలా వాటర్ అంతా మసలాలన్నమాట మనకి. అప్పుడు వచ్చేసి మనము బియ్యం కడిగి పెట్టింటాం కదా, అవి ఇందులో యాడ్ చేసేసుకుందాం మొత్తం అన్నీ. ఇలా మొత్తం రైస్ అంతా వేసుకోవాలన్నమాట. నానబెట్టుకునేటి మొత్తం ఇందులో వేసుకోవాలి. చూడండి మొత్తం ఇందులో వేసుకోవాలి. మన ఛానల్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ నాకు పెట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుందన్నమాట. లైక్ చేస్తున్నారని చెప్పేసి ఖచ్చితంగా లైక్ చేయండి చూసే వాళ్ళందరూ. మనం అన్నీ వేసి ఇలా గెరటితో కలిపెట్టేసి మూత పెట్టేసి ఉడికిచ్చేసుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూసారు కదా, ఈ విధంగా ఉడికిందనమాట. ఇప్పుడు మంట తగ్గించుకొని స్లో మూమెంట్లో ఉడికించుకోవాలన్నమాట మనము. అంతే ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ అయితే సింపుల్ వ్లాగ్ అనమాట. మన ఛానల్ నచ్చితే లైక్ చేయండి. చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికింది.